ఇక్కడ దీపస్తంభము చాలా ఎత్తుగా ఉంది స్వామి. దీని ఒక వివరాలు తెలియజేస్తారా? ఆమె నువ్వు అట్లా పతివ్రత అయితే అట్లా సత్యవంతులు అయితే 2 చేతులు అయితే నిలబెడుతుంది ఖమ్మం. నేను ఇంకా ఈడ ఉండలేదనేసి ఆడుండే వాళ్ళందరూ ఆరోగ్యంగా సంతోషంగా సుఖంగా ఉంటారు అని ప్రతి పౌర్ణమి 12 గంటలకు అవతలకు వస్తుంది. దేవస్థానం ఒక చుట్టేసుకుంటుంది. నమస్తే, గ్రేట్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం కర్ణాటక రాష్ట్రం కోలార జిల్లా ములబాగల్ తాలూకాలోని ములబాగల్కి సమీపంలో ఉన్న కదిరీపురం అనే గ్రామంలో వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఉన్నాం. ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహరించిన తరువాత ఆయన 3 చోట్ల కూర్చొని విశ్రాంతి తీసుకున్నారు. స్వామివారు ఇక్కడ ఇది ఒక చోట అన్నమాట. మరిన్ని విషయాలు ఇక్కడ ఆలయ అర్చకులను అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే స్వామి. నమస్కారం. మీ పేరు, మీరు ఎప్పటి నుంచి ఈ దేవాలయంలో సేవ చేస్తున్నారు స్వామివారికి? ఈ దేవస్థానము మా నాయనది 13వ తల, నాది 14వ తల. మా బిడ్డలు అట్లే ముందర ఇది పూజ చేసుకొని పోతూ ఉంటారు. మా నాయన నిలబెట్టిన దేవస్థానం అంతా డెవలప్ చేసి కార్యక్రమం చేస్తూ ఉన్నాము. మా నాయన తర్వాత నేనే ప్రధాన అర్చకులీడ అంతా నడుస్తూ ఉంది. మీ పేరు స్వామి? బిందు మాధవరావు అనేసి. బిందు మాధవరావుని అందరూ మన కోలార్ డిస్టిక్ పూర్తి బిందు స్వామి అని పిలుస్తారు. ఇంకా సో మీ తర్వాత కూడా మీరు వారసుల్ని అప్పుడే తయారు చేసి పెట్టేశారని ఉండదు. ఇప్పుడు స్వామివారికి ఎలాంటి సేవలకి లోటు లేకుండా ఏమి దేవుని కార్యం నిలిరాదు, అది మా ఉద్దేశం. చాలా సంతోషం. సో ఈ ఆలయం యొక్క మనము విశిష్టత వీటి గురించి తెలుసుకునే ముందు ఇక్కడ దీపస్తంభము చాలా ఎత్తుగా ఉంది స్వామి. దీని ఒక వివరాలు తెలియజేస్తారా? చేస్తా. దేవస్థానం 11వ శతమానంలో ఈ ఊరికి ఒక ఆడాయమ్మ పెండ్లి చేసుకొని వస్తుంది. లక్ష్మీదేవి అని ఒక ఆడాయమ్మ. ఆయమ్మకి ఇంట్లో చాలా తొందరలు ఇస్తూ ఉంటారు. అత్త మామగారు యజమానులు చాలా చిత్రహింసిస్తూ ఉంటారు. ఆయమ్మ సంసారం పైన జిగుప్స పుట్టేసే ఇల్లు ఇడిసేసే దేవస్థానంలో వచ్చి కాలం చేస్తూ ఉంటుంది. దేవుని సేవ చేసుకొని ప్రతినిత్యము దేవస్థానం ముడిసేది, ముగ్గులు వేసేది, దేవుని పూజకి సౌకర్యం చేసేది అంతా చేసుకోవాలని ఉంటుంది. ఈ గ్రామస్తులందరూ ఆ లక్ష్మీదేవిని చాలా అవమానం చేసేది, ఎట్లంటే అట్లా మాట్లాడేది, చాలా అవమానం చేస్తారు. ఒంటరి స్త్రీ అనేసి చాలా అవమానం చేస్తూ ఉంటారు. ఆయమ్మ కంట్లో నీళ్ళు వేసుకొని భక్తులకి, మీరు అనుకున్నంత నేను అట్లా ఆడది కాదు, సంసార బాధ సహించుకునే కాకుండా ఈడొచ్చి భగవంతుని సేవ చేస్తూ ఉన్నాను అని కంట్లో నీళ్ళు వేసుకొని అడుక్కుంటుంది. అడిగినప్పుడు ఈ భక్తులు గ్రామస్తులు ఆయమ్మ నువ్వు అట్లా పతివ్రత అయితే అట్లా సత్యవంతులు అయితే సత్యం చూపించు, మేము నమ్ముతామని చెప్తారు. సరే అట్లే కానీ రేపు పొద్దునే రానా మీకు సత్యం చూపిస్తానని చెప్పేస్తారు. చెప్తానే ఈ గ్రామస్తులందరూ సరే ఈ ఖమ్మంని తయారు చేసింటారు. తయారు చేసి నేల పండేసింటారు. పండేసినప్పుడు ఎట్లా సత్యం చూపిస్తుందో చూడాలా అనేసి గ్రామస్తులందరూ వస్తారు. వచ్చినప్పుడు తాను ప్రతినిత్యం ఏం సేవ చేస్తూ ఉంటా, సేవంతా ముగించుకొని దేవుడి తీర్థము కొంచెం కుంకుమ బండారం తీసుకొని ధ్వజస్తంభానికి తీర్థము చెల్లి కుంకుమ పెట్టి తన చీరు కొంగులో ఆ కమ్మని గట్టిగా ముడేసుకుంటుంది. ముడేసేటప్పుడు దేవుడిని ప్రార్థన చేసుకుంటుంది. ఇట్లా ఈ జనాలకంతా నా పాతివ్రత్యం పైన అనుమానం వచ్చింది, దాన్ని నువ్వే పరిహారం చేయాలనేసి స్వామిని మనసులో తెలుసుకొని 2 చేతులు ఎత్తి నిలబెడుతుంది ఖమ్మం. ఒకే ఖమ్మము 108 అడుగులు ఉంది. 2 చేతులు ఎత్తి నిలబెడుతుంది. ఆ నిలబెట్టినప్పుడు ఆ ఆయమ్మని ఎవరెవరు అవమానం చేసి తిట్టింటారో వాళ్ళకందరికీ కండ్లు పోయిడుస్తుంది, వాళ్ళంతా మంట వచ్చి బొబ్బులు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఆ గ్రామస్తులందరూ ఆ అమ్మ పాదాలపైన పడి తప్పాయనమ్మా అని క్షమించు అని వేడుకుంటారు. వేడుకున్నప్పుడు ఆ అమ్మ వాళ్ళ భక్తులందరికీ భగవంతుని తీర్థము ప్రోక్షణ చేస్తుంది. చేసినప్పుడు వాళ్ళకందరికీ యథాప్రకారము కండ్లంతా వస్తుంది, ఒళ్ళు మంటంతా తగ్గుతుంది. ఆ తర్వాత ఆమె పాదాలు పెట్టుకుని వేడుకుంటారు, తప్పాయనమ్మా మాది ఇంత శక్తి ఇంత ఇది ఉండేది మాకు తెలియదు, మిమ్మల్ని చాలా అవమానం చేసిండాము, మమ్మల్ని క్షమించు అనేసి
పాదాలపైన పడతారు. పడేపాటికి ఆయమ్మకి అంత కరుణ వచ్చి వాళ్ళకందరికీ ఆరోగ్యము అంతా రాని అని ఆశీర్వాదం చేస్తుంది. అంతే ఇంకా భక్తులు ఇంక ముందరికి మేము మా ఊర్లో ప్రతి ఒక్క ఇంటోళ్ళు వచ్చి మీకు పూజ చేసి భోజనం అంతా చేసి మేము బాగా చూసుకుంటాం, ఇంక పైన ఏమి తొందర ఇచ్చలేదు మీకేని అడుక్కుంటారు. అడిగినప్పుడు ఆ అమ్మ ఇంతంతా నాకే చాలా బాధ ఇచ్చిండారు, నేను ఇంకా ఈడ ఉండలేదనేసి ఆ ఖమ్మంని 2 చేతుల ఆలింగనం చేసుకుంటుంది. ఖమ్మంలోనే ఐక్యమైపోతుంది, ఖమ్మంలో చేరుకొనేస్తుంది. చేరుకొని ఇంకా ఆ భక్తులు ఎప్పుడు ఆ అమ్మ తాకు వచ్చి ఏమో పెండ్లికి కానీ ఒక తొందర కానీ ఇంట్లో సమస్యలకు కానీ వచ్చి ఆ అమ్మని పూజ చేసి 3 ప్రదక్షిణ వేసి తౌన్పాకు 21 తౌన్పాకులో తోరణాలు కట్టి వడబాలు కడతారు. కట్టినప్పుడు వాళ్ళ మనసులో ఏమేమి కోరికలు ఉందో అంతా ఆయన అనుకూలం చేస్తూ ఉంది. చాలా బాగా పూజలు అంతా నడుస్తూ ఉంది. సో ఈ స్తంభానికి ఈ దీపస్తంభానికి ప్రదక్షిణలు చేసి ఇక్కడే తమలపాకులు తోన్పాకులు తోరణం కడతారు, తోరణం కట్టి వడబాలు కట్టి ఆయన సేవ చేస్తారు. ప్రతి కామన పౌర్ణమి నాడు పైన దేవుడి కుడి దీపం అంటిస్తాము. ఆ దీపం అంటించేదాన్ని ఇంకా ఆ దీపం వెళ్తురా ఈ దేవస్థానం చుట్టూరు ఎక్కడెక్కడ పడుతుందో ఆడుండే వాళ్ళందరూ ఆరోగ్యంగా సంతోషంగా సుఖంగా ఉంటారు అనే ఒక నమ్మకం, భక్తులకు నమ్మకం. దానికి కామన్ పౌర్ణమి నాడు దానిపైన దీపం అంటిస్తాము. ఆ దీపం ముందు ఇంకా ఈడుండే వాళ్ళందరూ ఆరోగ్యంగా సంతోషంగా సుఖంగా ఉన్నారు. అది ఈ ఖమ్మం మహిమ, ఒక మహిమ. చాలా అద్భుతంగా ఉంది స్వామి. ఎందుకంటే చాలా ఎత్తైన దీపస్తంభం ఉన్నప్పుడే ఎందుకో నాకు అనిపించింది ఏదో చరిత్ర ఉంటుంది, ఏదో మహిమ ఉంటుంది, లేదా ఇంత ఎత్తైన దీపస్తంభము పెట్టారు అనేసి అనిపించింది. నిజంగా చాలా విశిష్టమైన విశేషాలు తెలియజేశారు మాకు. అండ్ ఆ కాలంలో ప్రధానంగా ఎవరైనా అపరాధం చేస్తే ఫస్ట్ అదే జరుగుతూ అనేది, వాళ్ళకి కళ్ళు కనబడకుండా పోయాయి. ఇప్పుడు కలియుగం కాబట్టి ఇప్పుడు పాపం పండడం అనేది ఆలస్యం అవుతుంది. అప్పట్లో ఇమ్మీడియట్ గా కళ్ళు కనపడకుండా పోయావు. మొదట మనం చాలా చరిత్రలో చదివాం, సినిమాల్లో కూడా చూసాం అన్నమాట. సో పక్కనే ఇక్కడ నాగరాలు కూడా ఏర్పాటు చేశారు, రావి చెట్టు, వేప చెట్టు అన్నీ కూడా. ఇది ఎప్పుడు చేశారు? ఇది సుమారుగా సంవత్సరము అప్పుడు నాగర పంచమి నాడు ప్రతిష్టాపన చేస్తామే. ప్రతి పౌర్ణమి నాడు ఆ అమ్మ ఖమ్మంని ఇంకా ఒక సర్ప ముఖాంతరంగా వచ్చి భగవంతునికి ప్రదక్షిణ వేసుకొని తిరిగా వచ్చి ఆడ చేరుకుంటా ఉంది. అవునా? అది ప్రతీతి కనిపిస్తుందా భక్తులకి? మేమంతా చూసినాము, ఈడ కొందరు ఉండే వాళ్ళంతా అందరూ చూసినారు. ఎవరు దానికి ఏమి తొందర ఇచ్చలేదు, అది ఎవరికి తొందర ఇచ్చలేదు. చాలా వయసు అయింది, చాలా భయంకరంగా ఉంది. పాత సర్పము, పొడవు ఎంటుకలు అంతా పెరిగింది, చాలా భయంకరంగా ఉంది. ఎవరికి తొందర ఇచ్చలేదు. సుమారు జనాలు దర్శనం చేసిండారు. ప్రతి పౌర్ణమి రాత్రి 3 గంటల ఇంకా 12 గంటల ఇంకా 3 గంటల దాకా ఆయమ్మ సంచారం చేస్తుంది. ఈ దేవస్థానం అంతా ఆయమ్మ రక్షణ చేస్తూ ఉంది. ప్రతి పౌర్ణమి 12 గంటలకు అవతలకు వస్తుంది, దేవస్థానం ఒక చుట్టేసుకుంటుంది. అన్నిగా వచ్చి దేవస్థానం ఖమ్మంతో చేరుకొనేస్తుంది. దాని ప్రయుక్తంగా అమ్మవారి ఎప్పుడు సాన్నిధ్యం ఉండాలనేసి ఆయమ్మ పేరిట్లో అశ్వత్థనారాయణ కట్ట అనేసి ఆ నాగర పంచమి నాడు మాకే స్వప్నంలో అమ్మవారు వచ్చి నిలుచుకున్నట్ల స్వప్నంలో దర్శనమిచ్చా. ఆ బద్దంగా మేము ఈడ నాగర విగ్రహాలంతా ప్రతిష్టాపన చేస్తూ ఉన్నాము. ఏమే తొందర ఉన్నాయి, నాగు దోషం ఉన్నాయి, సర్పదోషం ఉన్నాయి, పెండ్లికి కానీ బిడ్డలకు కానీ సంతానానికి కానీ ఏమైనా తొందరలు ఉంటే ఈడొచ్చి నాగసేవ చేస్తే ఆ అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు వాళ్ళ మనసులో ఉండే కోరికలంతా నెరవేరుస్తూ ఉండేది. దాని ప్రత్యేకంగా అశ్వత్థ కట్ట రెడీ చేసినాము. చాలా విశేషమైంది. అయితే ఇక్కడ మీకు స్వయంగా కళలో వచ్చి చెప్పడం. అవును. అలాగే మనం ఎక్కడైనా సర్పాలు చూస్తే వాటికి వెంట్రుకలు ఉండవు, బట్ మీరు స్వయంగా చూసారు, ప్రత్యక్షంగా చూసినాను. సుమారు జనాలు చూసినారు ఈడ వచ్చే చుట్టుపక్కల ఉండేవాళ్ళు అందరూ చూసిన. అందరికీ తెలుసు. రాత్రి 12 అయితే ఈ ఏరియాలోకి ఎవరు వచ్చే భయం ఎవరికి ఏమి ఇప్పటికే తొందర చేసిండలేదు. ఆయన వస్తుంది, భగవంతుని దర్శనం చేసుకుంటుంది, సీదా వచ్చి ఖమ్మంతా ఎక్కడుంది అనేది మేము ఇప్పటికి పరీక్ష చేసిండలే. ఆ టైంకి వస్తుంది. మేము కామన్ పౌర్ణమి నాడు ప్రతి సంవత్సరం కామన్ పౌర్ణమి నాడు ఆ ఖమ్మానికి పూజ చేసి పైన దీపం అంటించి ఒక బేసన్ను
5 లీటర్ పాలు దాంట్లో పెట్టి ఆ పాలతో పెట్టి పూజ చేసుకొని వచ్చేస్తాం. తెల్లారుజాము 5 గంటలకు పోయేపటికే ఒక చుక్క పాలు ఉండలేదు, ఉండదు పూర్తి అంతా అమ్మవారు తాగింటుంది. రాత్రికి రాత్రి రాత్రి పొద్దున్న 5 గంటలకు చూస్తాము, ఒకే ఒక పాలు చూరు ఉండలేదు. మీరు 12 గంటలకు పెడతారా? 12 గంటలకు పూజ చేసి నేనే పెట్టేది. ఓకే, మేము అందరూ వాద్యాల సమేతంగా పాలు దేవస్థానానికి ప్రదక్షిణ వేసుకొని ఆ పాలు గిన్నెల నిండుగా పాలు ఎత్తుకొని వచ్చి అమ్మవారితో పెట్టి 3 ప్రదక్షిణ వేసుకొని వచ్చేస్తాము. పొద్దున్న 5 గంటలకు పోతే పాలు పూర్తి ఇదై ఉంటుంది. ఆడ ఆ పాము వచ్చి పోయింది, అది మార్క్ పడి ఉంటుంది. అవునా? గుర్తులు కూడా ఉంటుంది. అది నూనె చల్లి ఉంటుంది దేవుని దీపం అంటించేటప్పుడు. అవును, నూనె అంతా కింద పడి ఉంటుంది. ఆ నూనెలో ఆ అమ్మ వచ్చిండేది మార్క్ కూడా గుర్తుపడి ఉంటుంది. అదే మనకి సాక్షి ఉండదు అని. చాలా అద్భుతం. ఇప్పుడు ఆమె ఇక్కడ మనం దీపస్తంభం నిలబెట్టి అందులో ఐక్యమైందని చెప్పారు కదా, అది ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? అది అగస్త్య మహర్షులు ఉండే కాలంలో, అగస్త్య ఋషులు ఉంటారు, 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు 11వ శతమానంలో మాకు సిక్కిండేది. 11వ శతాబ్దంలో మా వంశీకులకు సిక్కిండేది. నాది 14వ తల. సో ఇప్పటికీ ఆ అమ్మవారు ఇక్కడే ఉన్నారు, ప్రత్యక్షంగా అమ్మ వస్తారు. కొన్ని 1000 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ ఇక్కడే కొలువై ఉన్నారు. అండ్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆలయ ప్రదక్షిణ చేసి పౌర్ణమి రోజు సో పాలు తాగేసి చాలా అద్భుతంగా, చాలా నిజంగానే ఇది అదే పాలు వచ్చి పాము వచ్చిండేది, ఫోటో తీసిండా. అవునా? మా ప్రేక్షకుల కోసం తీసుకుంటాం మీ దగ్గర, అది కూడా మన వీడియోలో చూపిస్తాం. సరే.